భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి ఉమామహేష్ గారు రాసిన ఎన్నో కోట్స్లోంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతోమంది ఉమామహేష్ గారి విశ్లేషణ విని ఎంతో అద్భుతమైన స్పందన వస్తుంది. ఈరోజు కొన్ని కోట్స్తో ఉమామహేష్ గారితో ఆ కోట్స్ ఎందుకు రాశారు, ఆ కోట్స్ వెనకాల ఉన్న అంతరార్థాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. నమస్కారం నౌకాన్. రైట్ సార్. ఇక మొదటి కొటేషన్లోకి మనం వెళ్తే, సహాయం చేయడం కంటే సలహాలు సంప్రదింపులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం అంటే తెలియకనే అహం పెంచే పనిలో ఉన్నాం అని అర్థం. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో చాలామందికి మనం తెలియకుండానే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సలహాలు ఇస్తూ వెళ్తుంటాం. నీ సమస్యని ఇలా తీర్చుకో అలా తీర్చుకో అని. ఆ వ్యక్తి ఆల్రెడీ ఇబ్బందిలో ఉంటాడు. మళ్ళీ వెళ్ళి మనం ఎక్స్ట్రాగా డబుల్ త్రిబుల్ సలహాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మరింత దిగజారిపోతారు మానసికంగా. సమస్యలో ఉన్నవాడు మానసికంగా ఇబ్బందిలో ఉంటాడు. ఓకే, వారికి వెళ్ళి ఉచిత సలహాలు అని ఇవ్వడం వల్ల మరింత ఇబ్బందికి తప్ప మనకు వచ్చేది ఏమీ లేదు. ఒరిజినల్గా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? సమస్యలో ఉన్నప్పుడు సహాయం కోరుకుంటాడు, సలహాలు కాదు. ఓకే, సహాయం చేయాలా. డబ్బు సమస్య ఉంటే నువ్వు డబ్బులు ఇలా సంపాదించిన సలహాలు ఇవ్వడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. ఏమన్నా నాకు 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఆనందపడతాడు, లేదంటే రిలాక్స్ అవుతాడు. ఎందుకు అంటే సహాయం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఊరికే మాటలు ఉచిత సలహాలు అనేవి ఎవరైనా చెప్పగలుగుతారు. అదే ఉచిత సలహాలు ఇవ్వద్దంటారు. ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తికి ఆల్రెడీ అవి తెలిసే ఉంటాయి. 99% వ్యక్తులకు సమస్యల్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఎందుకు ఆ సమస్య వచ్చింది, దాని నుంచి ఎలా బయటపడాలని. కానీ ఏదో కారణం వల్ల, వాళ్ళకి బలహీనమైన పరిస్థితుల వల్ల, తెలియని తప్పుల వల్ల అనుకోకుండా ఆ సమస్యలో ఇరుక్కొని ఉంటారు. వీలైతే మనం చేయందించాలి. చేయందిస్తే ఆ వ్యక్తి ఆనందపడతాడు. లేదా కొంచెం ప్రేమ దయ జాలి చూపించాలి. అంతేగాని మనం జ్ఞాన ప్రదర్శన చేస్తే, జ్ఞాన ప్రదర్శన చేయడం, ఉచిత సలహాలు ఇవ్వడం అంటే ఏంటి, మనకు తెలుసు నీకు తెలియదు అనే గొప్పదనాన్ని చూపించుకోవడానికి. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నోని పోయి యోగా చేయాలి రోజు, అది అది ఇది అని చెప్పే బదులు ఏదో పండ్లో పలహారం తీసుకుపోయి ఇచ్చి ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యం ఇచ్చి పండ్లు పలహారం ఇచ్చి సహాయం చేయాలి. కానీ నువ్వు ధ్యానం చేయి, యోగా చేయి. ఇక్కడ అంటే ఏమవుతుంది, ఉచిత సలహాల వల్ల మనం చేయవలసిన సాయం చేయగలిగే పరిస్థితులు ఉండి కూడా చేయకుండా ఉన్నామంటే మన యొక్క జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాం. జ్ఞాన ప్రదర్శన చేయడం అంటే ఏంటంటే మనం తెలియకుండానే ఒక ఈగోని పెంచుకుంటున్నాం. అంటే నాకు తెలుసు నీకు తెలియదు, అందుకే ఇలా అయింది, అందుకే ఇలా అయింది కాబట్టి నేను చెప్పింది వినాలి, నువ్వు చెప్పింది వింటే నువ్వు బాగుపడతావు. అంటే తెలియకుండానే సహాయం చేయడం కంటే కూడా ఈగోని పెంచే పనిలో ఉన్నాము, అహాన్ని పెంచే పనిలో ఉన్నాము. ఒరిజినల్గా మనం చేయాల్సిన సహాయం వల్ల ఏమైనా లాభం ఉంది, సహాయం వల్ల అవతలవాడు ఏమైనా కుదుట పడతాడు. సహాయాన్ని పక్కన పెట్టే సలహాలు అనేది ఇవ్వకూడదు అనేది ఒక చెప్పిన విషయం. ఓకే, గ్రేట్ సార్. సహాయం ముఖ్యమైనది. ఎస్ సార్. అండ్ ఇక రెండవ కొటేషన్లోకి వెళ్తే, ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తులపై ఆధారపడి కాక సత్య సాధనలో భాగంగా తీసుకుంటే ఎప్పుడూ ఏ బాధ ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తులపై ఆధారపడి కాక సత్య సాధనలో భాగంగా తీసుకుంటే ఎప్పుడూ ఏ బాధ ఉండదు అన్నారు. ఎన్నోసార్లు మనం జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది. ఆ నిర్ణయాలు మనం ఏం చేస్తుంటాం అంటే చాలాసార్లు ఒక వ్యక్తి పైన ఆధారపడి నిర్ణయం తీసుకుంటుంటాం. ఈ ఊర్లో ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి అంటే ఇందుకోసం ఉండాలి అనేది మనకు లాజికల్ రీజన్ కావాలి. లేదంటే ఈ ఉద్యోగం చేయాలి అంటే దీనికోసం చేయాలి. ఉద్యోగం చేయాలంటే భార్య పిల్లల్ని పెంచాలి. అంటే ఇలాంటి రకరకాల అంటే వ్యక్తులపై ఆధారపడి మనం 99% తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అది మంచిదే, అక్కడ అవసరాలు ఉన్నాయి కాబట్టి చూడడానికి. కానీ ఏమవుతుంది, కొద్ది కాలం తర్వాత నేను మీకోసం అని ఇంత చేశాను, ఇంత కష్టపడ్డాను, మీరు తిరిగి నాకు ఏం చేశారు, నాకు ఏం గౌరవం ఇచ్చారు అని ఒక రకమైన నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇది మన వ్యక్తిగతమైన ఇష్టంతో చేయలేదు, మన సాధనలో ఒక భాగంగా చేయలేదు. మన సాధనలో భాగంగా కాకుండా వ్యక్తిగతమైన ఇష్టంతో కాకుండా ఇంకొకరి కోసం మనం చేస్తున్నాము అంటే ఆ వ్యక్తి నుంచి ప్రతిఫలమో గౌరవమో ప్రేమనో ఏదో రిటర్న్గా ఎక్స్పెక్ట్ చేస్తాం తెలియకుండానే కొద్ది రోజులకి. అది జరగదు. అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మన ఆత్మ సాధనలో భాగంగా, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నేను ఈ యొక్క సాధన చేయగలుగుతాను, నేను ఇలాంటి మంచి పనులన్నీ చేయగలుగుతాను, నా యొక్క సాధనలో ఇది ఒక భాగం. అంటే ఇది నా యొక్క వ్యక్తిగతమైన నిర్ణయమే కానీ
ఇంకొకరికి సంబంధించిన నిర్ణయం కాదు. ఎప్పుడైతే ఇది మన వ్యక్తిగతమైన నిర్ణయం అవుతుందో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం హ్యాపీగా ఉంటాం. ఎవరు గౌరవించినా, ఎవరు గౌరవించకపోయినా, ఎవరు ఎలా ఉన్నా మన దారిలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే ఎక్కువ శాతం మన నిర్ణయాలు తీసుకోవాల్సినవన్నీ కూడా మన ఆత్మ సాధనలో, మన సత్య సాధనలో, మన ఆత్మ పురోగతికి సంబంధించిన సాధనలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇప్పుడు జాబ్ చేస్తాం, జాబ్ చేస్తే మనం మంచి శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తే మనం దాన్ని దేనికోసం ఖర్చు పెట్టగలుగుతాం. కొన్ని 4 మంచి పనులు ఖర్చు పెట్టడానికి వస్తుంది, 4 ధ్యాన పనులు చేయడానికి ఖర్చు పెట్టడానికి వస్తుంది. ఆ ఆలోచనతో చేసామంటే బాగానే ఉంటుంది. అలా కాకుండా నేను ఉద్ధరించాలి, నేను మా భార్య పిల్లని ఉద్ధరించడానికి చేస్తున్నాను అంటే అందులో భాగంగా ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు. కానీ అది నీ యొక్క స్వనిర్ణయం అయినప్పుడు అప్పుడు ఇబ్బంది ఉండదు. స్వనిర్ణయం కాకుండా ఉద్ధరించడం కోసం చేస్తున్నాను, వాళ్ళ కోసం చేస్తున్నాను, వాళ్ళ కోసం చేస్తున్నాను, ప్రతిఫలాపేక్ష అనేది తెలియకుండా ఉంటుంది. అది నిష్కామ కర్మ కిందకి రాదు. శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ చేయమన్నాడు. ఏదైనా చేయి, ఏది ఆశించకుండా చేయి. ఇంకొకరి మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటే తెలియకుండా ఉండే ఆశ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది వద్దు. సత్య సాధనలో భాగంగా చేస్తే ఆత్మవిశ్వాసంగా, ఆనందంగా, హ్యాపీగా ఎప్పటి వరకైనా సరే ఉండగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మన ప్యాషన్తో చేయగలుగుతాం అనే దానికి ఉద్దేశంగా ఈ కొటేషన్ రాయడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, ముందు ఉన్న చోట ఉన్నదానితో చేయగలిగింది చేయండి, ఆ తర్వాత అన్నీ చేయగలుగుతామన్నారు. చాలాసార్లు మనకేమవుతుందంటే ఎన్నో చేయాలనుకుంటాం, ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఎవరో మహానుభావులు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు, అవి చూసి నేను కూడా అలాంటి గొప్ప పనులు చేయాలి అనే ఇన్స్పిరేషన్తో, ఉత్సాహంతో మనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఓకే, కానీ కుదరదు, మనకు చేత కాదు, మనకు సహకారం లభించట్లేదు, సమయం లేదు, పరిస్థితులు అనుకూలించట్లేదు అని డీలా పడిపోతూ ఉంటాం. ఓకే, అంటే పెద్ద పనులు, గొప్ప పనులు చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం. అవి చేయలేకపోతే పక్కన పెడదాం కుదరలు. ముందు ఈరోజు ఈ నిమిషం ఏం చేయగలుగుతాం. ఓకే, ఈరోజు ఈ నిమిషం ఫేస్బుక్లో ఒక మంచి కొటేషన్ ఫార్వర్డ్ చేయొచ్చు. పత్రికాది ఒక మంచి వీడియో ఉంది, ఫార్వర్డ్ చేస్తే 100 మంది చూస్తారు. అది మన చేతిలో ఉన్న పనే కదా. అవును. పత్రికాది పెద్ద కార్యక్రమం ఈరోజు అరేంజ్ చేయలేకపోయాం, ఓ పర్వాలేదు, నో ప్రాబ్లం. ముందు ఈరోజు ఈ క్షణంలో ఏం చేయగలుగుతాం. ఓకే, ఎప్పుడో చేయాలి, 10 రోజుల తర్వాత చేయాలి, 20 రోజుల తర్వాత మంచి చేయాలని, పెద్ద పనులకి సహకారం లభించట్లేదని, నేను చేయలేకపోయాలని, గొప్ప పనులు నేను చేయలేకపోయాలని ఇలా పడ్డాం కంటే ముందు ఉన్న పని, చేతిలో ఉన్న పని చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి ఒక మంచి కర్మ మనం యాడ్ అవుతుంది, అంతే, ఒక మంచి ఎనర్జీ యాడ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది నేను వేరే వాళ్ళకి సహాయం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవంటారు. ఉన్నదానిలోనే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు, లేదా మన ఇంటి బయట పక్షులకి దాన ఇవ్వచ్చు. చేయాలనుకుంటే 1,00,000 పనులు ఉన్నాయి చేయగలిగేవి, కానీ అవన్నిటి మీద దృష్టి పెట్టాం. చేయలేని వాటి మీద దృష్టి పెట్టి అది చేయలేకపోయామని మళ్ళీ బాధగా ఇన్ఫీరియారిటీకి ఫీల్ అవుతూ ఉంటాం, ఆత్మనిర్భరత భావాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. నా సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వేరే వాడు సహాయం చేయడానికి అనుకూలంగా లేవని చెప్తుంటారు ప్రతి ఒక్కరు. ఉన్నది చేయి, మనిషి నవ్వుతూ పలకరించు, అదే పెద్ద సహాయం. బాధలో ఉన్నావని, అవునా కదా. గౌరవించు, అదొక సహాయం. చాలామంది గౌరవం కోల్పోయి బాధపడుతూ ఉంటారు. గౌరవించు అంటే మన చేతుల్లో అనుకుంటే, ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి సెల్ ఫోన్లోనే ఎన్నో చేయొచ్చు. సెల్ ఫోన్లో నేను కొటేషన్స్ రాయడం మొదలుపెట్టాను. ఉన్న చోట కొన్ని వేల కొటేషన్స్ రాశాను, కొన్ని వేల మందికి చేరింది, ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్ళు చేరింది. అదే సెల్ ఫోన్లోనే యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలుపెట్టాను. ఫోన్లోనే ఫోన్ చేసి కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించచ్చు, అంతే. సో చేయలేని వాటి గురించి అనవసరం ఆలోచించడం, చేయగలిగే వాటి ఎన్ని ఎక్కువ చేస్తే ఆ చేయడం అనే ఒక అలవాటు, ఆ చేయడం అనే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ చేయగలగడం అనే ఒక కాన్ఫిడెన్స్ అన్నది మొదలవుతుంది. అప్పుడు ఇంకా గొప్ప విషయాలు, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చేయగలిగే ఒక ఆత్మస్థైర్యం, ఆత్మస్థితి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏమి చేయలేవో పక్కన పెడదాం, ఏం చేయగలవు ఫస్ట్. ఇప్పుడు ప్రతి సగటు మనిషి 1,000,000 పనులు చేయగలిగేంత టెక్నాలజీ వచ్చింది, చేయొచ్చు. మీరు క్లాసులు చెప్పలేరు, క్లాసులు చెప్పే వాళ్ళ లింక్ ఫార్వర్డ్ చేయండి. యూట్యూబ్లో వీడియోలు చేయలేము, యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాం, ఫార్వర్డ్ చేయొచ్చు. కొటేషన్ రాయలేవు, పంపించు. బుక్స్ రాయలేవు, బుక్స్ రాయాలి నేను అనుకుంటే బుక్స్ అందరూ రాయాల్సిన అవసరం లేదు, బుక్స్ రాసిన వాళ్ళని లింక్ పంపించు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల మన చేతిలో ఉన్న చోటనే స్వర్గాన్ని సృష్టించుకునే అవకాశం వచ్చేసింది. సో 1 నిమిషం చేయి, 2 నిమిషాలు చేయి, 5 నిమిషాలు చేయి. 5 నిమిషాలు అయితే దొరుకుతుంది కదా ప్రతి మనిషికి. 24 గంటలు బిజీగా ఏం లేదు కదా, 5 నిమిషాలు సెల్ ఫోన్లో మనం ఏదో ఒకటి చేయొచ్చు, అనుకుంటే ఎన్నైనా చేయొచ్చు. ఒక 5 నిమిషాలు దొరికితే నేను రాసుకుంటూ వెళ్తే కొన్ని వేల కొటేషన్స్ వచ్చాయి. 2 సంవత్సరాల్లో 4,000 కొటేషన్స్ దాదాపుగా వచ్చాయి.
350 వీడియోలు వచ్చాయి 5 నిమిషాలు నేను ప్రయత్నిస్తూ పోతే. సో అనుకుంటే ఎంతైనా చేయొచ్చు. ఉన్న చోటు నుంచే మహావిప్లవాన్ని గాంధీ గారు జైల్లో నుండి 2 సంవత్సరాలు పత్రి గారు నేను ఒకసారి పూణేలో ధ్యానం క్లాస్ చెప్పడానికి ఒక జైలుకి వెళ్ళడం జరిగింది. ఎరోడా జైలు, ఐ థింక్ నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు. ఎరోడా జైలు చాలా ఫేమస్. ఆయన వెళ్తూనే వాళ్ళు జైలర్స్ చూపించారు ఒక మంచి రూమ్. ఒక రూమ్ ఏమో మోతీలాల్ నెహ్రూ ఉన్నారు, ఒక రూమ్లో గాంధీ గారు ఉన్నారు. చిన్న రూము, దానికి ఏమీ లేవు, అందులోనే టాయిలెట్. ఇప్పుడు మనలాగా వెస్టర్న్ టాయిలెట్ గొప్ప టాయిలెట్ కాదు, అక్కడే వాటర్, అక్కడే అంతా. అందులో నుంచి లెటర్ల ద్వారా ఆయన స్వాతంత్ర ఉద్యమం నడిపించాడు 2 సంవత్సరాలు. ఆయన అక్కడ ఉండి అంత చిన్న రూమ్లో నుంచి ఉన్న చోటు నుంచి లెటర్ల ద్వారా స్వాతంత్రాన్ని నడిపించగలిగినప్పుడు మనం ఎన్ని అద్భుతమైన పనులు చేయొచ్చు. సో ఆలోచిస్తే మార్గం తప్పనిసరిగా దొరుకుతుంది. ఉన్న చోటు నుంచి చేయగలిగింది చేయడానికి ఎన్నో అద్భుతమైన పనులు చేయొచ్చు. అది విషయం చెప్పడం కోసం ఈ కొటేషన్ రాయాలి. అది బహానానే, నేను చేయలేకపోతున్నానంటే ఇష్టం లేదు, చేయగలిగేవి కూడా చేయడం, అది ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, లేజినెస్, ఇంకొకటో గొప్పగా అనిపించుకోవడానికి గొప్ప పనులు చేయాలనుకుంటున్నాం. చిన్న పనులు కూడా చేయొచ్చు. అదే ఎన్నో చిన్న పనులు, జ్ఞానమాచక్రంలో ఎన్నో లక్షల పనులు ఉంటాయి. అందరం ప్రతి చిన్న పని చేయడం వల్ల కదా జ్ఞానమాచక్రం అయ్యేది. స్టేజ్ మీద మాట్లాడితేనే నేను మాస్టరు, లేకుంటే కింద ఊడ్చేవాడు మాస్టర్ కాదనుకుంటే ధ్యానమాచక్రమే జరగదు. అందరూ అన్ని రకాల పనులు, చిన్నగా అంటే మైక్లో మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి కింద ఊడ్చేవాడు, చైర్లు పెట్టేవాళ్ళు, టాయిలెట్ కడిగేవాళ్ళు, వాలంటీర్స్కి హెల్ప్ చేసేవాళ్ళు, వాలంటీర్స్ వెళ్ళి మళ్ళీ జనాలకు హెల్ప్ చేసేవాళ్ళు, పరుపులు వేసేవాళ్ళు, రకరకాల చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా ఎవరు ఏమేమి కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కొన్ని వేల మంది చేస్తే ధ్యానమాచక్రం అవుతుంది. చేయగలిగేవి చేయొచ్చు మొదట, ఆ తర్వాత చేయలేని పనులు ఎన్నో చేయడానికి మనకు ప్రకృతి అవకాశం ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ కొటేషన్లోకి మనం వెళ్తే కనుక, ఎంతగా దారిలో వెళ్తూ ఉంటే అంతగా దారి అర్థం అవుతూ ఉంటుంది, అంతగా ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. చాలాసార్లు మనము ఎన్నో సాధించాలని డిసైడ్ చేసుకుంటాం, ఒక దారి ఏర్పాటు చేసుకుంటాం, దారి మొత్తం అర్థమైపోవాలనుకుంటాం. చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు అనుకుంటాం. అది అసాధ్యం. మొదట కొంత అర్థమైన దారి, ఇంత అర్థమైంది, ముందు అంత అర్థమైనంత దారిలో ముందు అడిగేయాలి. ఈ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి మొత్తం ఇప్పుడే అర్థం కావాలంటే కుదరదు. వెళ్ళే కొద్దీ ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చింది, నాగ్పూర్ వచ్చింది కరెక్ట్, నాగ్పూర్ తర్వాత మళ్ళీ ఏమి అని అర్థం అవుతుంది. వెంటనే ఇక్కడ నుంచి మొత్తం దారి అర్థం కావడం అనేది అసాధ్యము. మొదట కళ్ళకు కనిపించినంత అర్థమైనంత అడుగులు వేస్తూ వెళ్తే ఆ వేసిన అడుగుల యొక్క ప్రభావం వల్ల, పాజిటివ్ ప్రభావం వల్ల మరింత దారి కనబడుతుంది, మరింత ఎంతగా వేస్తూ వెళ్తే అంతగా మనం చేరువవుతూ ఉంటాం లక్ష్యానికి. ఆ లక్ష్యం యొక్క దారి మరింతగా క్లియర్గా ఇంకా క్లారిటీగా కనబడుతూ ఉంటుంది. దారి కంప్లీట్గా అర్థం కాలేదని ఆ దారి గురించి ఆలోచిస్తూ అసలు ఎలా పోవాలి, నాకు మొత్తం అర్థమైపోవాలి, మొత్తం తెలిసిపోవాలి, మొత్తం నేను కంప్లీట్ తెలుసుకున్న తర్వాతనే నేను మొదలు పెడతాను. ముందు తెలిసినంత, చేతనైనంత ఒక అడుగు 2 అడుగులో వేయడం మొదలు పెడితే తప్పనిసరిగా మనం వెళ్ళాల్సిన దారి మరింతగా అర్థం కావడం మొదలవుతుంది. ముందు వేయడం మొదలుపెట్టాలి, అడుగులు వేయడం మొదలుపెట్టాలి. ఓవర్గా థింక్ చేస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోతాం, అడుగులు బావు, డెవలప్మెంట్ అనేది ఉండదు. చాలామంది నాకు ఫుల్ క్లారిటీ వచ్చేదాకా నేనేం చేయను అంటారు. ఫుల్ క్లారిటీ ఎప్పటికీ రాదు, 15 ఏళ్ళు అక్కడే ఉంటాం. ఫుల్ క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రయాణించే వాడికి వస్తుంది క్లారిటీ, ప్రయాణించిన వాడికి అక్కడ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాడికి క్లారిటీ వస్తుంది, వాడికి కూడా మొదట వస్తా రాదు, వెళ్ళి వచ్చిన తర్వాతనే వస్తుంది క్లారిటీ. ఇప్పుడే మొత్తం క్లారిటీ రాదు. మొత్తం ధ్యానం మొదలు పెడతాం, ధ్యానం గురించి మొత్తం అర్థమైన తర్వాత ధ్యానం చేస్తా అంటే కాదు, ధ్యానం చేస్తే అర్థం అవుతుంది. ధ్యానం చేయకుండా ధ్యానం గురించి మాట్లాడితే అర్థం కాదు. చాలా మంది ధ్యాన ప్రచారం చేయమంటే మేము ఫుల్ ధ్యానం గురించి తెలుసుకున్నాక చెప్తానులే అంటారు. ఎంత తెలుసు అంత చెప్పు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస తెలుసు కదా, ధ్యానం ఏకాగ్రత కుదురుతుంది తెలుసు కదా. ఎంత వస్తే అంతే చెప్పు, మొత్తం చెప్పాలని లేదు. మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఎవరు చెప్పమన్నారు? ఎంత తెలుసో ఎంత వచ్చో అంత చెప్పు, అన్ని అడుగులు వేయి. అప్పుడు ఆ ప్రయాణం అనేది కొనసాగడం మొదలుపోతుంది, లేకుంటే ప్రయాణం ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, ఆనందంగా ఉండడానికే అన్నీ సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ తెలియక మాయలో పడి ఆనందమే కోల్పోతున్నాం. గమనించండి బాగా.
ఆనందంగా ఉండడానికే అన్నీ సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ తెలియక మాయలో పడి ఆనందమే కోల్పోతున్నాం. గమనించండి బాగా. చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. ఏ మనిషిని తీసుకున్నా, అది ధ్యానం తెలిసినా తెలియకపోయినా, ఆత్మజ్ఞానం తెలిసినా తెలియకపోయినా, ప్రతి వ్యక్తి ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నిస్తుంటాడు. చిన్నపిల్లవాడు మంచి మార్కులు సాధించడానికి ట్రై చేస్తుంటాడు. పెద్దవాడు కొంచెం పెద్దగా అయినవాడు ఉద్యోగం సాధించడానికి, కొందరు మంచిగా పెళ్లి చేసుకోవడానికి, కొందరు ఆరోగ్యం సాధించడానికి, కొందరు వ్యాపారంలో సాధించడానికి. ఏది చేసినా చివరి లక్ష్యం ఏంటి? అది సాధించడం వల్ల ఆనందంగా ఉంటామని. అవును, అవునా కదా? అది చేయడం వల్ల రే బాబు నువ్వు మంచిగా మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని ఎవరు చెప్తారు. అందుకే చదువుకోవడం మొదలు పెడతాడు బాగా. నేను చిన్నప్పుడు అలాగే చదువుకున్నా. మా నాన్న అందరు చెప్పారు, నువ్వు మంచి ఇంజనీర్ అయితే నువ్వు ఇప్పుడు బాగా చదివితే కష్టపడితే భవిష్యత్తులో ఆనందంగా ఉండొచ్చు. 4 గంటలు చదివి 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 ఇంజనీరింగ్ సీట్ వచ్చేసరికి జాండీసు, మలేరియా, చికెన్ పాక్స్, అంటే మనల్ని మనం కోల్పోయే పరిస్థితికి వచ్చేసాం. ఏదైనా సాధించవచ్చు, కానీ ఆ సాధించేది పొందే లోపల మనల్ని మనం కోల్పోయే విధంగా కాదు. ఆనందం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆనందం వేటలో పడి ఈరోజు ఈ నిమిషం దొరికే ఆనందాన్ని, ఈ నిమిషం అనుభవించాల్సిన ఆనందాన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఆనందం అనేది ఒక ప్రయాణం కావాలి, ఆనందం అనేది ఒక లక్ష్యం కాదు. అలెగ్జాండర్ డయోనిసిస్ స్టోరీస్ మనకు ఆల్రెడీ తెలుసు. డయోనిసిస్ గారు అడిగారు ఒకసారి అలెగ్జాండర్ వెళ్ళినప్పుడు, డయోజనిస్ మహాయోగి, ఆనందర్ మహాచక్రవర్తి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతాడు. ఇవన్నీ కొల్లగొట్టడం వల్ల ఏమొస్తుంది నీకు? ప్రపంచాన్నంతా జయించిన తర్వాత ఒక ఆనందం వస్తుంది నాకు. డయోజనిస్ గారు చెప్తారు, నేను ఇక్కడే ఆనందంగా ఉన్నాను కదా, దానికోసం ప్రపంచాన్నంతా జయించాలా, అంత రక్తపాతం చిందించాలా? అంటే ఆనందం అనే ఒక మాయలో పడి, ఏదో చేస్తే ఆనందం వస్తుంది అనే ఒక మాయలో పడి తెలియకుండానే ఈ నిమిషాన్ని కోల్పోతున్నాం. సాధించడం అనేది చాలా మంచిదే, కానీ ఈ నిమిషాన్ని కోల్పోవడం, ఈ నిమిషంలోని ఆనందాన్ని కోల్పోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్. కాబట్టి హ్యాపీగా ఆనందంగా ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రయాణం మొత్తం ఆనందంగా సాగి చివరిలో కూడా హ్యాపీగా ఉంటాం. లేకుంటే అప్పటికి బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేసి మనం ఏదైతే సాధిస్తామో కార్లు, బంగ్లాలు, అవి ఎంజాయ్ చేయడానికి మన దగ్గర జవసత్వాలు ఉండవు. అప్పుడు అనుకుంటా ఇవన్నీ చేసి ఏం చేసాం? ఎవరికో పెట్టడానికి కదా. నేనేం చేశాను, ఏం సాధించాను, ఏం పొందాను, ఏం అనుభవించాను? అనుభవిస్తూ సాధించు, ఆనందంగా సాధించు. ప్రయాణం కూడా ఆనందంగా సాగాలి. పరిగెత్తే మాయలో పడి, ఏదో సాధించే మాయలో పడి మనల్ని మనం కోల్పోయే అవసరం లేదు. అలానే ఏది నెగ్లెక్ట్ చేసే అవసరం లేదు. లక్ష్యం లేకుండా జీవించమని కాదు, లక్ష్యం ఉండాలి, లక్ష్యాన్ని ఆనందంగా సాధించాలి. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్దాం. ఆనందంగా ఉండడానికి మంచి రోజులకై ఎదురు చూడకు, ఆనందంగా ఉండడం మొదలు పెడితే మంచి రోజులు అవే వస్తాయి. ఇది మోరార్లెస్ సిమిలర్ కొటేషన్. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, కష్టాలన్నీ పోయిన తర్వాత అప్పుడు ఆనందంగా ఉంటాను కాదు. మంచి రోజులు భవిష్యత్తులో వస్తాయి, మంచి రోజులు భవిష్యత్తులో వస్తే అప్పుడు ఆనందంగా ఉంటాడు, అది కాదు. ఏది ఎలాగైనా ఉండని, ఏది ఏమైనా కానీ అంతా మన మంచికే అని చిన్నప్పుడు చెప్పబడింది మనకి. అంతా మన మంచికే. కాబట్టి ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే హ్యాపీగా ఉండడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉండడం మొదలు పెడతామో, ఆనందంగా ఉండడం మొదలు పెడతామో, అప్పుడు మనకు ఒక శక్తి, ఒక ఆత్మవిశ్వాసం, ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది. ఆ ఉల్లాసం, ఉత్సాహం వల్ల అద్భుతంగా పని చేయగలుగుతాం. అప్పుడు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు రావాలి, వచ్చిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను, ఎప్పటికీ జరగదు. మంచి రోజులకు వచ్చే విధమైన పరిస్థితి ఇక్కడ ఎదిగిందా? ఓకే, ఇక్కడ ఆత్మస్థితిని నువ్వు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే పెంపొందించుకోవాలి. హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఈ రోజు నుంచే ఉండాలి. ఏది ఎలాగైనా ఉండని, ఏమైనా కానీ. రమణ మహర్షి గారు చివరి క్షణంలో అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు డాక్టర్స్ చెప్పారు బాడీ వెకేట్ చేస్తారు అని. చుట్టుముట్టు శిష్యులంతా నవ్వుతూ ఉన్నారు. ఎందుకు మీరు నవ్వుతున్నారు? ఆయన చనిపోతున్నామని మేము డిక్లేర్ చేస్తాడు, ఆయనే నవ్వుతున్నాడు, మేమేం ఏడ్చేది. హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు. చనిపోయే మూమెంట్లో కూడా నవ్వుతూ చనిపోయాడు, నవ్వుతూ. అది మనం చదివాము. సో
అంతకంటే ఇక ఘోరమైన పరిస్థితి అయితే కాదు కదా మిగతావన్నీ. మరణం కంటే ఎక్కువ కాదు మిగతావన్నీ. కష్టాలు నష్టాలు మరణం కంటే ఎక్కువ కాదు. ఎక్కువగా అనిపించి వస్తావు. మరణం కంటే ఎక్కువగా అనిపించి మన బాధలోకి వెళ్ళిపోయి ఉంటాం. అలా కాకుండా ఈ రోజు నుంచే మొదట హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఆనంద సాధన ఈ రోజు నుంచి చేయాలి. ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆనందంగా అంటే మనకు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పబడి ఉంది కదా, శుభ శుభ పరిత్యాగి, శుభ అశుభ పరిత్యాగి. శుభాన్ని వదిలేసాయి, అశుభాన్ని వదిలేసాయి. అప్పుడు ఏం మిగులుతుంది? హ్యాపీగా ఉంటుంది, ఆనందం మిగులుతుంది. అశుభాన్ని పట్టుకుంటాం, బాగా మోసేస్తాం, దానివల్ల బాధలో ఉంటాం. రైట్. ఇక నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, మీరు కోరుకున్నది మీకు అత్యవసరంగా లేదా నిరాశతో కావాలనుకుంటే మీరు దాన్ని ఆకర్షించలేరు. తప్పనిసరి అవసరంలో భయం ఉండి అదే అన్నింటినీ దూరం చేస్తుంది. మీరు కోరుకున్నది మీకు అత్యవసరంగా లేదా నిరాశతో కావాలనుకుంటే మీరు దాన్ని ఆకర్షించలేరు. తప్పనిసరి అవసరంలో భయం ఉండి అదే అన్నింటినీ దూరం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ కొటేషన్. చాలాసార్లు మనం ఏదో కోరుకుంటాం, అది లేకపోతే చచ్చిపోతాం అనే రకమైన ప్రయత్నంలో ఉంటాం. ఇది లేకపోతే నా జీవితమే లేదు. అది రాంగ్ కాన్సెప్ట్. ఎవరు లేకపోయినా, ఏ వ్యక్తి లేకపోయినా, ఏ వస్తువు లేకపోయినా మనం సపరేట్. దానికి మనం వేరు, వ్యక్తి వేరు. మనం వేరు, ఆ వస్తువు వేరు. నువ్వు లేక నేను లేని రాంగ్ కాన్సెప్ట్. దేవదాసు రాంగ్ కాన్సెప్ట్. నువ్వు నేను కలిసి ఆత్మ ప్రయాణంలో ముందుకు సాగుదాం. నువ్వు నేను కలిసి ఇంకా అద్భుతంగా జీవిద్దాం. అంతేగాని ఈ వ్యక్తి లేకపోతే నా జీవితమే లేదు అనుకుంటే నువ్వు ఆ వ్యక్తికి బానిస అయిపోయినట్టు, లేదా ఆ వస్తువు బానిస అయిపోయినట్టు. ఈ కారు లేకపోతే నా జీవితమే లేదు, ఇంజనీర్ కాకపోతే నా జీవితమే లేదనుకున్నా ఒకనొక టైంలో. అందుకే ఇంజనీరింగ్ సీట్ రాకపోతే చచ్చిపోదాం అనుకున్నా. చచ్చిపోవాలా ఇంజనీర్ కాకపోతే? ఇంజనీర్ కాకుండా ఎంతమంది అద్భుతమైన వాళ్ళు లేరు. సే ఆ యొక్క ఆలోచన విధానం వల్ల నేను చనిపోదామని డిసైడ్ అయ్యా 95 స్టార్టింగ్లో. అప్పటికి ఇంకా ఎంసెట్ రిజల్ట్స్ రాలేదు. రాసేసాను, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. రాకపోతే చచ్చిపోవాలి. అదృష్టవశాత్తు వచ్చింది. లేకపోతే ఆ తర్వాత మార్కులు రాలేదని చచ్చిపోదాం అనుకో. మా జనరేషన్లో అప్పట్లో 7th క్లాస్ ఫెయిల్ అయ్యానని, 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఉన్నారు కర్నూలులో చాలామంది. అంటే ఏదో లేకపోతే నేను లేను, నా జీవితమే లేదు అనుకోవడం రాంగ్ కాన్సెప్ట్. ఏమవుతుంది దానివల్ల? అలా ఆలోచిస్తూ పోతే లేదు లేదు అది ఉండాల్సిందే, లేదు ఉండాల్సిందే అంటే లోపల ఒక లోటుతో ప్రయత్నం చేస్తాం. లోటు అనే ఒక భావన ఉంది. యద్భావం తద్భవతి. మన లోపల లోటుతో మనం జీవిస్తూ ఉంటే, మన లోపల లోటు అనే ఒక భావనతో నా దగ్గర లేదు కాబట్టి కావాలి, లేదు కాబట్టి కావాలి అనే ఒక భావనతో జీవిస్తుంటే అదే భవిష్యత్తులో వస్తుంది. నీ జీవితకాలం లోటుతోనే జీవిస్తాం. 1 కోటి రూపాయలు ఉంటేనే నా జీవితం ఉంటుంది అనుకుంటే 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత 2 కోట్ల అవసరం వస్తుంది. 2 కోట్లు ఉంటేనే మళ్ళీ నా జీవితం బాగుంటుందని మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత 10 కోట్ల అవసరం ఉంటుంది. అంటే ఎప్పుడు ఆ లోటులోనే జీవిస్తుంటాం. వచ్చిన తర్వాత కూడా ఆనందంగా ఉన్నాం. సో ఆ యొక్క లోటుని తీసేసి ఓకే ప్రయత్నం చేస్తాను ఇంజనీర్ కావడానికి, ఖచ్చితంగా అవుతాను. కానీ ఇంజనీర్ కాకపోతే నేను చచ్చిపోను. ఇంజనీర్ ఇది నా యొక్క జీవిత లక్ష్యం కాదు. ఇంజనీర్ కావడం అనేది ఒక లక్ష్యము, ఒక పరిస్థితి, ఒక గోల్ అంతే. ఈ వ్యక్తితో కలిసి జీవించడం ఒక ఆనందకరమైన విషయము. ఆ వ్యక్తి లేకపోతే ఓకే. సో వ్యక్తి కాదు, మనం కలిసి పెరగడానికి వచ్చాం. ఆత్మపరంగా కలిసి మనం అభివృద్ధి చెందడానికి వచ్చాం. కలిసి చావడానికి రాలేదు. కలిసి ప్రయాణం చేయడానికి వచ్చాం అద్భుతంగా. అన్నిటితో, వస్తువులతో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, సమాజంతో కావచ్చు. అందుకే ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఏది సాధించినా సాధించకపోయినా కాన్ఫిడెంట్గా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడం అనేది ఒకటి నేర్చుకోవాలి. అలా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఓకే. ఇక నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, ఎంతో మనోస్థిరత్వం, మనోశూన్యత సాధించగలిగితే అంత అద్భుతమైన ఆలోచనలు విశ్వం నుండి మనలో ప్రవహించడం మొదలవుతుంది. ఎంత మనోస్థిరత్వం, మనోశూన్యత సాధించగలిగితే అంత అద్భుతమైన ఆలోచనలు విశ్వం నుండి మనలో ప్రవహించడం మొదలవుతుంది. చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. ఎంత మనోశూన్యత, మనోస్థిరత్వం ఉంటే దాన్ని బట్టే మనకు ఆలోచనలు రావడం మొదలుపెడతాయి. మనం గమనిస్తుంటాం, మనకు ఆలోచనలు ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అవునా కదా? బాధగా ఉన్నప్పుడు
ఇబ్బందికరంగా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు అవే రకమైన నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఒక్క నెగిటివ్ థాట్తో బాధపడుతూ ఉంటే అదే రకమైన నెగిటివ్ థాట్స్ ఇంకొక 100 ఇంకొక 1000 వస్తాయి. అది కరెక్ట్ అని నిరూపించడానికి ఒక నెగిటివ్ థాట్ వెనకాల ఆ నెగిటివ్ థాట్ కరెక్ట్ అని నిరూపించడానికి 1000 నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకంటే మన యొక్క మనసు అస్థిరంగా ఉంది, శూన్యత లేదు. ఇక్కడ అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి, ఆలోచన తరంగాలు ఉన్నాయి, నెగటివ్ తరంగాలు కూడా ఉన్నాయి, వర్స్ట్ పాసిబుల్ తరంగాలు ఉన్నాయి, మిరాక్యులస్ తరంగాలు కూడా ఇక్కడ విషయంలో ఎప్పుడు ఉంటాయి. మనం అద్భుతమైన ఆలోచనలు మనం రిసీవ్ చేసుకోగలగాలి అంటే మనం అద్భుతమైన స్థితిలో ఉండాలి మానసికంగా. అద్భుతమైన స్థితి అంటే ఏంటి? శూన్యస్థితి, మానసిక స్థిరత్వం. మనసు స్థిరంగా, ఎంత స్థిరంగా ఉంటే అంత అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఎంత శూన్యత కలిగి ఉంటే అంటే ఊరికే కోట్ల కొద్ది ఆలోచనలతో మనం మగ్గిపోకుండా శూన్యతతో హ్యాపీగా బుద్ధుడు ఫేస్ చూస్తే పీస్ఫుల్గా ఉంటుంది. అలా పీస్ఫుల్గా కూల్గా ఉండగలిగితే మనం రిసీవ్ చేసుకోగలిగే అంటే అద్భుతమైన మిరాక్యులస్ థాట్స్ని రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ ఒక యాంటీనా లాగా మనకు వస్తుంది. ఆ స్థితి అనేది మనకు వస్తుంది. ఆ ఆలోచనలు కూడా అలాగే వస్తాయి. అందుకనే మన అద్భుతమైన ఆలోచనలు మనకు రిసీవ్ చేసుకోగలగాలంటే మన స్థితిని పెంచుకోవాలి. దానికోసం బాగా ధ్యానం చేయాలి, తెలిసిన జ్ఞానాన్ని పాటించాలి. ఈ డిస్టర్బెన్స్ అన్నీ ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ఉండాలి. లేవంటే రాంగ్ థాట్స్ వెనకాల రాంగ్ అట్లా నెగిటివ్ థాట్ వెనకాల నెగిటివ్ థాట్ వెనక ఇంకో 100 నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ పోవాలి. అద్భుతమైన ఆలోచన రావాలంటే శూన్య స్థితిని, ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యాన స్థితిలో ఎప్పుడూ మనల్ని మనం ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎంత ఎక్కువగా ఉంటే 24 గంటల్లో 4 గంటలు మనం శూన్య స్థితిలో ఉంటే ఆ 4 గంటలు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, మనస్సు యొక్క తెలివితో కాదు, కేవలం మనోశూన్యతతో మాత్రమే సత్యం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ తెలివి, రెండోది సత్యం, 2 విషయాలు. మనం చాలాసార్లు మనం చాలా ఇంటెలిజెంట్ కాబట్టి సత్యం బాగా అర్థం చేసేసుకోగలుగుతాం అనుకుంటాం. ఇంటెలిజెన్స్ అనేది మైండ్కి సంబంధించినది, సత్యం అనేది ఆత్మకు సంబంధించిన విషయం. అది ఆత్మస్థితిలో ఉంటే అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ మైండ్కి సంబంధించింది. మైండ్ డ్రాప్ అయితే అప్పుడు ఆత్మకు సంబంధించిన విషయం అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్తో మనం ఎంతగా మాట్లాడినా ఈగో బేస్డ్ అది. అంటే నేను గొప్పవాడిని, నేను చాలా ఇంటెలిజెంటు, నేను చాలా లాజికల్. ఇంటెలిజెంట్ అంటే లాజిక్తో మనం ప్రయత్నిస్తే ఇంకొక లాజిక్ వస్తుంది. లాజిక్తో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే అర్థం కాదు సత్యం అన్నది. సత్యం అనేది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ ఎప్పుడు వస్తుంది బయటికి? మైండ్ డ్రాప్ కావాలి. మైండ్ ఎప్పుడు డ్రాప్ అవుతుంది? ధ్యానం చేస్తే డ్రాప్ అవుతుంది. సో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మైండ్ని వాడద్దు, మైండ్ని పక్కన పెట్టాలి. ఎంతగా మైండ్ని పక్కన పెడితే, ఎంతగా మైండ్ మనోశూన్యతలోకి వెళ్తే, ఎంతగా మనో స్థిరత్వంలోకి వెళ్తే అంతగా ఆత్మస్థితి, బాడీ మైండ్ సోల్ అనే 3 ఉన్నాయి. బాడీకి ఇండిపెండెన్స్ లేదు, మైండ్ ఏం చెప్తే అది చేస్తుంటుంది. మైండ్కి ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఆ ఇంటెలిజెన్స్తో అన్ని తప్పులు చేసేస్తుంటాను. నాకు తెలుసు, నేను చాలా అర్థం చేసేసుకున్నాను, నాకు అర్థం. అది ఆ ఇంటెలిజెన్స్ అనేది లౌకిక జ్ఞానంలో పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మకు సంబంధించిన విషయం, ఆత్మ పురోగతికి సంబంధించిన విషయం. అవి ఇంటెలిజెన్స్ డ్రాప్ అవుతూనే. రామకృష్ణ పరమహంస ఈజ్ నాట్ ఇంటెలిజెంట్. ఆయన ఆత్మస్థితిలో జీవించాడు. ఆయన ఏం చెప్పినా సమాధానం చెప్పగలుగుతాడు, ఇంటెలిజెన్స్తో కాదు. ఎక్కడి నుంచో వస్తాయి, శూన్యస్థితిలో నుంచి వస్తాయి. షిరిడి సాయిబాబా గారిని చూస్తే ఇంటెలిజెంట్లా కనపడ్డు, బట్ ఆయన ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ ఆయన ఆత్మస్థితిలో జీవిస్తుంటాడు. అంటే మైండ్ డ్రాప్ చేయాలి, ఇంటెలిజెన్స్ డ్రాప్ చేయాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన తెలివిని ప్రదర్శించకూడదు. గురువు బియాండ్ మైండ్, స్పిరిచువల్ మాస్టర్ బియాండ్ మైండ్, స్పిరిచువాలిటీనే బియాండ్ మైండ్. బియాండ్ మైండ్కి వెళ్ళడమే స్పిరిచువాలిటీ. ఓకే, మైండ్తో చేయగలిగే స్పిరిచువాలిటీ కాదు. సో ఆ మైండ్ని డ్రాప్ చేయాలి. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ డ్రాపింగ్ ద మైండ్. వితౌట్ డ్రాపింగ్ ద మైండ్ యూ కెనాట్ అటైన్ ఎనీథింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. చాలా విషయ జ్ఞానం రావచ్చు. కారు గురించి, బంగ్లా గురించి, ఏమంటే భౌతికత గురించి ఒక 4 విషయాలు గొప్పగా ఇంటెలిజెన్స్తో మాట్లాడచ్చు. బట్ విషయం సత్యం, ఒరిజినల్గా ట్రూత్ ఏదైతే ఉందో అది వితౌట్ ఇంటెలిజెన్స్ లోపలికి, అంటే అంతర్గత ప్రయాణం చేయడం వల్ల, ఆత్మ ప్రయాణం చేయడం వల్ల అర్థమవుతుంది. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ కొటేషన్లోకి వెళ్తే, ఎవరు ఎలా ఉండాలో విమర్శించడం అత్యంత సునాయాసం, దానివల్ల వచ్చేదేమీ లేదు. అదే జీవించి చూపాలంటే
పట్టు వీడని విక్రమార్కుడిలా ఉండాల్సి ఉంటుంది. ఎవరెలా ఉండాలో విమర్శించడం అత్యంత సునాయాసం. దానివల్ల వచ్చేదేమీ లేదు. అదే జీవించి చూపాలంటే పట్టు వీడని విక్రమార్కుడిలా ఉండాల్సి వస్తుంది. తెలియకుండానే ఈ సమాజంలో చాలామందిని విమర్శిస్తూ ఉంటాం. అతి ముఖ్యంగా రాజకీయ నాయకులు విమర్శిస్తాం. ఓకే, మోడీ గారు ఇలా చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రకంగా చేసింటే బాగుండేది, ఈ పార్టీ వాళ్ళు అలా చేసింటే బాగుండు, ఈ ఎమ్మెల్యే ఇంకొక రకంగా చేసింటే బాగుండు, ఈ మినిస్టర్ ఇంకొక రకంగా చేసింటే బాగుండేది. మనము గమనిస్తే మన జీవితంలో చిన్న జీవితం అనేది, మన ఇల్లు మన సంసారాన్ని మనం సరిగ్గా చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఆ మహానుభావులు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, రాజకీయ నాయకులు లేకుంటే నాయకులు, వాళ్ళని చూసి ఇలా కాదు అలా అంటే వాళ్ళని చూసుకుంటూ ప్రపంచానంతా వేగాలి అంటే ఎంతో లోపల మదనం జరిగి ఎంతో చేస్తూ ఉండాలి. అంత అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి లేకపోతే సినిమాలు, ఈ సినిమా అలా చేసింటే ఇంకా బాగుండేది చెప్తుంటాం. మనకి సినిమా ఒక చిన్న వీడియో తీయడానికి రాదు, కానీ సినిమా గురించి రివ్యూ రాసేస్తాం. అంటే తెలియని విషయం గురించి విమర్శలు. ఆఫ్ ఫీల్డ్లో జీవించి ఒక 6 నెలలు, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు జీవిస్తే ఆ ఫీల్డ్ యొక్క కష్టం అర్థమవుతుంది. ఎంత కష్టమో అలా జీవించాలి అంటే మాట్లాడాలంటే చాలా సులభం. ఇంటెలిజెన్స్ ఉంటే, నోటికి మాట ఉంటే ఏదైనా మాట్లాడేయచ్చు, విమర్శించవచ్చు. ఇలా కాదు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా డ్యాన్స్ చేయొచ్చు, అలా స్విమ్మింగ్ చేయొచ్చు, ఇలా రన్నింగ్ చేయొచ్చు, ఇలా క్రికెట్ ఆడొచ్చు, సచిన్ గారు ఇలా క్రికెట్ ఆడింటే బాగుండు, ఇంకా బాగుండేది అని చెప్పొచ్చు. అది మాటలు చాలా సులభము, అత్యంత సునాయాసమైన పని ప్రపంచంలో ఏదంటే మాట్లాడడం, విమర్శించడం. అదే సచిన్ లాగా మనం చేయాలంటే ఆయనలాగా మనం శ్రమ పడాలి. మనకు పట్టుదలలో బట్టి విక్రమార్కులు అంటే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు మనకి ఫేమస్. అంటే పట్టుదల, బాగా పట్టుబట్టి 24 గంటలు కొన్ని సంవత్సరాల కాలం ఒక జీవితాన్ని అర్పిస్తే ఒక విషయంలో మనం పట్టు సాధిస్తాం. సో విమర్శల పైన మనం సమయాన్ని కేటాయించడం అనవసరం. ఏదన్నా ఒకవేళ మనం చేయగలిగే పని మీద పట్టు వీడకుండా సాధన చేయాలి. మంచి పని చేయడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో విమర్శల మీద పక్కన పెట్టండి. రైట్ సార్ అని దాని గురించి చెప్పడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవి ఈరోజు ప్రకృతి ఉమా మహేష్ గారితో తెలుసుకున్న కోట్స్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సరికొత్త కోట్స్తో వాటి విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం.